ఇక మరో బ్రేకింగ్ న్యూస్ కర్ణాటక నుంచి. కర్ణాటకలో బోరు బావిలో పడిన కావేరి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. దాదాపు 30 అడుగుల లోతులో 6 ఏళ్ల చిన్నారిని గుర్తించారు. బోరు బావిలోకి ఆక్సిజన్ను పంపిస్తోంది ఎన్డీఆర్ఎఫ్. ఇక బోరు బావికి సమాంతరంగా మరో బావిని సిబ్బంది తవ్వుతున్నారు. 30 అడుగుల లోతులో 6 ఏళ్ల చిన్నారిని గుర్తించారు. బోరు బావిలోకి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఆక్సిజన్ని పంపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదవశాత్తు బోరు బావిలో పడ్డ చిన్నారి కావేరిని రక్షించేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. చిన్నారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 30 అడుగుల లోతులో చిన్నారిని గుర్తించిన సిబ్బంది రక్షించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం రంగంలోకి దిగింది. ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. కావేరి చెయ్యి బోరుబావి నుంచి మనకు కనిపిస్తోంది. దాదాపు 400 మీటర్లున్న బోరుబావిలో 6 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. అయితే చిన్నారి కోసం రెవెన్యూ, పోలీసులు అలాగే ఫైర్ సిబ్బందితో పాటు ఇతర బృందాలన్నీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 20 గంటలకు పైగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. బోరుబావిలోకి ఆక్సిజన్ను అందించడంతో పాటు చిన్నారిని వెలికి తీసేందుకు సమాంతరంగా బావిని తవ్వుతున్నారు. బోరుబావులు పిల్లల పాలిట మృత్యుకుహారాలుగా మారాయి. ప్రస్తుతం కర్ణాటక నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. 6 ఏళ్ల చిన్నారి బోరు బావిలో పడిపోయింది. 400 మీటర్ల లోతులో ఆ చిన్నారి పడిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే చిన్నారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఫైర్ సిబ్బందితో పాటు ఇతర బృందాలన్నీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 20 గంటలకు పైగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. బోరు బావిలోకి ఆక్సిజన్ను అందించడంతో పాటు చిన్నారిని వెలికి తీసేందుకు సమాంతరంగా బావిని తవ్వుతున్నారు. మరోవైపు సహాయక చర్యలకు బండరాళ్లు అడ్డంకిగా మారాయి. సమాంతరంగా బావి తవ్వుతూ ఉండటంతో బండరాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. ఇంకా 20 అడుగుల లోతు బావి తవ్వాల్సి ఉందని చెప్తున్నారు. సహాయక చర్యలు ఆలస్యంగా సాగుతున్నాయంటున్నారు అధికారులు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటకలోని బెళగానిలో 6 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. 400 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో పడిపోవడంతో తల్లిదండ్రులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది, సుమారు 500 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కావేరి బావిలో పడిపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ కూతుర్ని కాపాడాలని కోరుతున్నారు. కావేరి తల్లి సంఘటనా స్థలం దగ్గర స్పృహ కోల్పోవడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ గ్రామస్తులంతా కావేరి క్షేమంగా బయటపడాలని దేవుణ్ణి వేడుకుంటున్నారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసేయాలన్న నిబంధనలు ఉన్నా అధికారులు పట్టించుకోరు. అయితే బోరుబావిని పూడ్చని భూ యజమాని శంకర్పై కేసు నమోదు చేశారు పోలీసులు.